జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో హృదయ స్పందనను గురించి తెలుసుకున్నారు. హృదయ స్పందన. ఈరోజు దివ్యత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. దివ్యత్వం, డివినిటీ. సాధారణంగా హృదయ స్పందనతో జీవించే వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించండి. వారికి అపారమైనటువంటి సేవా తత్పరత ఉంటుంది. నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఆశయ సిద్ధి కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. నైతిక విలువలు ఉంటాయి. అతి సరళమైన సామాన్యమైన జీవితం ఉంటుంది. మహోన్నతమైన ఆలోచన విధానం ఉంటుంది. సమాజంలో జరిగేటటువంటి దుష్కార్యక్రమాలకు, దుష్కృత్యాలకు వెంటనే స్పందిస్తారు. దానికోసం జీవితాన్నే పణంగా పెడతారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతారు. అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. గాంధీ మహాత్ముల వారు స్వాతంత్ర సిద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. అందుకే సామాన్యంగా జన్మించినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మహాత్ముడిగా పేరు గడించారు. మహాత్ముడు. గాంధీ గారిని గురించి భారతదేశస్తుల కన్నా ఇతర దేశస్తులకి బాగా తెలుసు. భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తిని గురించి ఇతర దేశస్తులు లోతుగా జీవితాన్ని అంతటినీ అధ్యయనం చేసి అద్భుతమైన సినిమాను తీయగలిగారు. సినిమా తీశారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి భారతదేశానికి తెలియనంతగా ఇతర దేశస్తులకు తెలిసింది. భారతీయులందరూ కూడా దాస్య శృంఖలంలో ఉన్నారు. బానిస భావంతో ఉన్నారు. పాశ్చాత్య దేశస్తుల యొక్క అడుగులకు మడుగులొత్తుతున్నారు. వాళ్ళంతా భారతీయుల మీద పెత్తనం చేస్తున్నారు. ఆయనకి కొన్ని సంఘటనల ద్వారా హృదయ స్పందన కలిగింది. ఒకసారి రైల్లో వెళుతూ ఉంటే ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ ఆయన్ని ఆ టీసీ వచ్చి బయటకు నెట్టేశాడు. లగేజ్ మొత్తం ప్లాట్ఫారం మీదకి విసిరేశాడు. ఆ ఒక్క సంఘటనతో గాంధీ గారి జీవితం మారిపోయింది. అలాగే వాల్మీకిని తీసుకోండి, యోగ వేమన్న తీసుకోండి. వాళ్ళ గత జీవితం ఎలా ఉంది, తర్వాత జీవితం ఎలా ఉంది? అందుకు మూల కారణం జీవితంలో సంభవించినటువంటి సంఘటనల ద్వారా వాళ్ళలో హృదయ స్పందన కలుగుతుంది. హృదయ స్పందన కలుగుతుంది. అటువంటి హృదయ స్పందనే వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉన్నత స్థాయిలోకి ఎదిగే విధంగా తయారు చేస్తుంది. కాబట్టి వ్యక్తి నుండి సమాజం స్పందించడం ఎంత ముఖ్యమో సమాజాన్ని చూసి వ్యక్తి స్పందిస్తూ ఉంటాడు. ఇంట్లో జరిగినటువంటి సంఘటన కానీ, సమాజంలో దేశంలో జరిగేటటువంటి అనేక రకాల దుష్కృత్యాలకు కానీ వీళ్ళు వెంటనే స్పందిస్తారు. స్పందించే హృదయమే దేవుని మందిరం. దయగల హృదయమే దేవుని మందిరం. లోపల బండరాళ్ళుంటే స్పందన ఎందుకు ఉంటుంది? లోపల వెన్నమొద్దులుంటేనే స్పందన ఉంటుంది. స్పందించే వ్యక్తిని ప్రకృతి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఆఖరికి ప్రాణాన్ని
త్యాగం చేయటానికైనా సరే వెనుకాడరు. ఇవాళ చాలామంది పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరాటం చేయటం కోసం తుపాకులు పట్టుకొని అరణ్యాల్లో ఉండి శారీరక సుఖాన్ని, ఇంద్రియాల వినోదాన్ని, సంసార జీవితాన్ని కూడా పూర్తిగా వదిలేస్తున్నారు. కొంతమంది వివాహాలు మానుకొని జీవితాంతం ఒంటరి జీవితాన్ని గడుపుతూ సమాజానికి తమ వంతు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? హృదయ స్పందన. హృదయ స్పందనతో జీవించే వ్యక్తిలో 3 విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. 1 త్యాగం, 2 వైరాగ్యం, 3 సేవాభావం. త్యాగం, వైరాగ్యం, సేవాభావం. ఎప్పుడైతే త్యాగ భావనతో ఉంటాడో అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రపంచం నుండి నాకేమిటి అని ఆలోచించడు, నా నుండి ప్రపంచానికి ఏమిటని పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే ఆలోచనే హృదయ స్పందన. అదే త్యాగం అంటే. మీకు ఒక మాట చెప్తున్నాను, త్యాగం ద్వారానే యోగం సిద్ధిస్తుంది. త్యాగం లేకుండా యోగం సిద్ధించే ప్రసక్తే లేదు. అందుకే చెప్తుంటారు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగైనైకే అమృతత్వ మానసు అన్నారు. నా కర్మణ, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ చేయటం ద్వారా కానీ, ప్రజాబలాన్ని పెంపొందించుకోవటం ద్వారా కానీ, ధనాన్ని సమకూర్చుకోవటం వల్ల కానీ మనిషిలో యోగం సిద్ధించదు, అమరత్వం లభించదు, అమృతత్వం లభించే ప్రసక్తే లేదు. మరి ఎలా వస్తుంది? అది త్యాగం ద్వారా వస్తుంది. త్యాగం లేకుండా యోగం సిద్ధించే ప్రసక్తే లేదు. త్యాగ పురుషుల జీవితాన్ని మనం తెలుసుకున్నప్పుడు, చదివేటప్పుడు ఎటువంటి బండరాయి అయినా కరిగిపోద్ది. అపారమైన త్యాగం ఉంటుంది. అందుకు అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. గాంధీ గారిది త్యాగమే, యేసు ప్రభుది కూడా త్యాగమే, గౌతమ్ బుద్ధుడిది కూడా త్యాగమే, షిరిడి బాబాది కూడా త్యాగమే. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదులుకున్నారు. గౌతమ్ బుద్ధుడిని తీసుకోండి, యవ్వనాన్ని వదులుకున్నాడు, ఇంద్రియాల అనుభవాన్ని వదులుకున్నాడు, పసిబిడ్డను వదులుకున్నాడు, అందమైనటువంటి భార్యను వదులుకున్నాడు, రాజ్యాన్ని వదులుకున్నాడు, అధికారం వదులుకున్నాడు, భోగభాగ్యాలు మొత్తం వదులుకున్నాడు. ఎప్పుడు 60 ఏళ్ల తర్వాత కాదు, 27వ సంవత్సరంలో. బుద్ధుడు చేసిన త్యాగంతో పోలిస్తే మన త్యాగం ఎంత? వివేకానందుడిని తీసుకోండి, సమాజం కోసం ఎంత పరితపించేవాడు. భరతమాత పూర్తిగా కలుషితమైందని చెప్పి రాత్రులు నిద్ర లేకుండా ఏడుస్తూ ఉండేవాడు. అలాగే కొంతమంది అజ్ఞాతవాసంలో ఉండి వ్యవస్థల మీద తిరుగుబాటు చేసే వాళ్ళని గమనించండి. రొట్టెలు తింటూ, ఆహారం లేకుండా, కప్పుకోవడానికి దుప్పటి లేకుండా, చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వర్షంలో తడుస్తూ, తుపాకులు పట్టుకొని పెట్టుబడిదారి వర్గం మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఈ విధంగా ఎంతమందిని చెప్పుకున్నా సరే అది ఇక లెక్కుండదు. చాలామంది వేదిక మీద కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. సమాచారం ఎవరికి కావాలి? ఆచారం లేకుండా. ఆచరించేటప్పుడు చెప్పవలసిన అవసరం ఏంటి? చెప్పుకోవలసిన అవసరం ఏంటి? ఆచరించకుండా చెప్తూ ఉంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి
త్యాగం లేకుండా యోగం సిద్ధించదు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చేవాళ్ళు కానీ, ఆధ్యాత్మికతను అందించేవాళ్ళు కానీ త్యాగంతో జీవిస్తున్నారా లేదా మీరు ఆలోచించండి. కొంతమంది వివాహాలు మానుకొని సన్యాసం పుచ్చుకొని కఠోర నియమాలు పాటిస్తూ సమాజం కోసం తమ వంతు విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా స్పందన కలుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మొట్టమొదటి త్యాగం త్యాగం త్యాగం. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు గడించి చరిత్రలో నిలిచిపోయి మరణం తర్వాత కూడా కోట్లాది మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు త్యాగం ద్వారానే ఎదిగారు. ఏం త్యాగం చేశారు? ఇంద్రియాల ఉద్రేకాన్ని త్యాగం చేశారు, శారీరక మమకారాన్ని త్యాగం చేశారు, కుటుంబాలను త్యాగం చేశారు, వివాహం మానుకున్నారు. సో తమను తాము సమూలంగా శుద్ధి చేసుకున్నారు. మరొక మాటలో చెప్పాలంటే అరిషడ్ వర్గాలను త్యాగం చేశారు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను, కబుర్లు చెప్పటం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. ఆచరించకుండా బోధిస్తూ ఉంటే ఆత్మవంచన అవుతుంది. అనుభవిస్తూ బోధిస్తూ ఉంటే అంతరంగం ఉప్పొంగుతుంది. మనసు, మాట, క్రియ మూడు ఒకే రకంగా ఉంటే త్రికరణ శుద్ధి. అందుకు భిన్నంగా ఉంటే అంతరంగం ఘోషిస్తుంది. కాబట్టి త్యాగం త్యాగం త్యాగం. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి, కానీ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎవరిలోనూ దేనిలోనూ ఇరుక్కుపోకూడదు. ఇరుక్కుపోవటం జరిగితే బయటపడటం చాలా కష్టం. అతను ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, టచ్ మీ నాటుగా ఉండాలి, స్పందించాలి, త్యాగంతో జీవించాలి, కానీ బలమైన ప్రజా సంబంధాలు ఏర్పరచుకోకూడదు. తన సిద్ధాంతాన్ని ప్రపంచానికి వెల్లడించడం ద్వారా కోట్లాది మంది ప్రభావితం అవుతారు, కానీ ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోకూడదు. ప్రపంచంలో ఉండాలి, ప్రపంచం మనలో ఉండకూడదు. పడవ నీళ్ళల్లో ఉండాలి, నీళ్లు పడవలో ఉండకూడదు. ఇదే వైరాగ్యం అంటే. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా జారి పడుతుందో మనం కూడా అలా ఉండాలి. అప్పుడే రాగద్వేషాలను అధిగమించగలుగుతాం. అప్పుడే యోగం సిద్ధిస్తుంది. కాబట్టి మొదటిది ఏమిటి? త్యాగం. రెండోది ఏమిటి? వైరాగ్యం. ఇక మూడవది సేవాభావం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మరొకసారి చెప్తున్నాను, నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఉంటేనే అప్పుడు సేవ చేద్దామనే ఆలోచన కలుగుతుంది. నిస్వార్థ సేవను మించిన సాధన మరొకటి లేదు. ఆ సేవ అనేది ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండాలి. శారీరక మమకారం ఉండి, ఇంద్రియాల ఉద్రేకం ఉండి, మనసులో అశాంతి, అసంతృప్తి ఉండి బాహ్యంగా సేవలు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి సేవ ముఖ్యం కాదు, సేవ వెనుక స్థితి చాలా ముఖ్యం. అంతరంగంలో కలుషితం ఉండి ఎంత సేవ చేసినా అది నటన అవుతుంది, ఆశించడం అవుతుంది. ఆశించడమే బంధం అవుతుంది. ఆశించకుండా జీవించడమే యోగం అవుతుంది. ఈ హృదయ స్పందన కలగాలంటే మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు, వ్యక్తులను పరిశీలిస్తున్నప్పుడు, వాళ్ళ బాధలు చూస్తున్నప్పుడు, కష్టాలు చూస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క శ్రమను గమనించినప్పుడు మనలో తప్పనిసరిగా స్పందన కలగాలి.
మనం ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజం నుండి అన్నీ పొందుతున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు మనం వాడుకునే ప్రతి వస్తువులో కూడా అంతర్లీనంగా శ్రమశక్తి దాగి ఉంది కదా. చెమట రక్తం ఉన్నాయి కదా. శ్రమజీవుల యొక్క చెమటను రక్తాన్ని పీలుస్తూ ఉంటే మనకి ఆరోగ్యం, ఆయువు, ప్రశాంతత, సంతృప్తి ఎలా వస్తాయి? ఇవాళ పచ్చి దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది. మేధావులంతా కూడా సమాజాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎప్పుడైతే హృదయ స్పందన ఉంటుందో తప్పనిసరిగా అక్కడ సమాజానికి ఏదో చెయ్యాలి అనే తపన, ఆరాటం ఉంటాయి. అప్పుడు ఇక సోమరతనం, బద్ధకానికి ఎటువంటి అవకాశం ఉండదు. సమాజం పట్ల చర్య ప్రతిచర్యలు ఉండవు, స్పందన మాత్రమే ఉంటుంది. అదే సామాజిక బాధ్యతను స్వీకరించడం అంటే. వీళ్ళలో వ్యక్తిత్వం వికసిస్తుంది, అహంకారం కరిగిపోతుంది, జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది. ఇది ఆశించి చేయటం కాదు, ఆశించకుండా చేయగలగాలి. ఎప్పుడైతే సమాజానికి నా వంతు ఏదో చేయాలి అనేటటువంటి భావన కలుగుతుందో వనరులు మొత్తం అతి సులభంగా సమకూరుతాయి. వనరులు వస్తేనే సేవ చేస్తాననే భావన కాదు. నువ్వు సేవ చేస్తూ ఉంటే రావాల్సిన అన్నీ వస్తాయి. ఇవ్వకుండా కోరుకోవటం స్వార్థం అవుతుంది. ఇస్తే తప్పనిసరిగా నువ్వు కోరుకున్నది లభిస్తుంది. నీ దగ్గర సరైనటువంటి ప్రణాళిక ఉంటే ప్రకృతి నీకు వనరులు చేకూరుస్తుంది. ఆ ప్రణాళిక ఎలా ఉండాలి? సమాజానికి సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా ఉండాలి. The best service you can offer to this world is spiritual service. All other services are secondary and partial. మీరు ఏదన్నా చెప్పండి. ఒక వ్యక్తి గౌరవాన్ని పొందుతున్నాడంటే అతను ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనే గౌరవాన్ని పొందుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనే పూజలు అందుకుంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనే అతను ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతాడు. మిగతా ఏ రంగాన్ని తీసుకున్న మరణం తర్వాత అతని చరిత్ర ముగిసిపోతుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి చనిపోయిన తర్వాత కూడా అతని జీవితం కొనసాగుతుంది. ఎలా? అతని భావాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి కదా. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కానీ, శాస్త్రవేత్త కానీ, పారిశ్రామికవేత్త కానీ, సంఘ సంస్కర్త కానీ, ఉన్నత స్థాయిగా ఉన్నటువంటి కళాకారులు కానీ, మరొకరు కానీ వీళ్ళందరికీ అతీతమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆధ్యాత్మికవేత్త. అటువంటి ఆధ్యాత్మికవేత్త జీవితం చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. ప్రపంచంలో ఎవరినైనా గౌరవిస్తారు, అవసరమైతే చేతులు జోడించి నమస్కరిస్తారు, అవసరమైతే అతనికి అన్ని రకాల మర్యాదలు అందిస్తారు. పాద నమస్కారంతో పూజలు అందుకునేటటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆధ్యాత్మికవేత్త. కారణం ఏంటి? ఆశించకుండా అన్నీ అందిస్తాడు. తన జీవితాన్నే ప్రత్యక్షంగా చూపిస్తాడు, జీవితాన్నే సందేశంగా మార్చుకుంటాడు. కాబట్టి సేవ చేయటం ముఖ్యం కాదు. ఆ సేవ వెనుక తప్పనిసరిగా పవిత్రత ఉండాలి, నిస్వార్థ తత్పరత ఉండాలి. నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావన నిరంతరం మనసులో మెదులుతూ ఉండాలి. అతనికి నిద్ర పట్టదు, వ్యక్తిగత అవసరాలు పెద్దగా ఉండవు. సమాజానికి నా వంతు ఏదో చెయ్యాలి అనే తపన, ఆరాటం ఉంటాయి.
కాబట్టి ఒకసారి చూడండి, త్యాగం, వైరాగ్యం, సేవాభావం. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇలా సేవలు చేసేవాళ్ళు కూడా బాధలు పడుతున్నారు కదా. దానికి మూల కారణం ఏంటి? కొందరు జబ్బులతో బాధపడ్డారు, కొందరు మానసికంగా ఘర్షణ పడ్డారు, కొందరు ప్రజల చేత హింసించబడ్డారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది ఉరి శిక్షను అనుభవించారు. దానికి మూల కారణం ఏంటి? వాళ్ళలో స్పందన ఉంది. కానీ ఆ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందంటే హృదయ మట్టం నుంచి వచ్చింది. హృదయ మట్టం నుండి స్పందన వస్తున్నప్పుడు ఆ స్పందన వెనుక మిగిలిపోయిన సంస్కారాలు ఉంటాయి. కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయి. సంస్కార శుద్ధి జరిగితేనే మనిషి పరిపూర్ణుడవుతాడు. పరిపూర్ణుడైన తర్వాత తన జీవితమే సేవగా మారుతుంది. చూపులో సేవ ఉంటుంది, మాటలో సేవ ఉంటుంది, చేసే ప్రతి పనిలో సేవ ఉంటుంది. అతని ఉనికి ప్రపంచానికి వరం అవుతుంది. కాబట్టి హృదయ స్పందన మించింది ఏమిటంటే ఆత్మ నుండి వచ్చే స్పందన. మిగతా వాళ్ళు భౌతిక సేవలు చేయొచ్చు, జ్ఞాన ప్రచారం చేయొచ్చు, లేదా తమ ఆలోచన విధానంతో కొంతమందికి మేలు చేయొచ్చు. కానీ ఆత్మస్థితికి చేరిన వ్యక్తి భూమండలం మొత్తాన్ని ప్రభావితం చేస్తాడు, విశ్వాన్ని మొత్తాన్ని దర్శించుకోగలుగుతాడు. భౌతిక సేవల కన్నా, మానసిక సేవల కన్నా ఆధ్యాత్మిక సేవలు అత్యంత ఉత్తమమైనవి. అటువంటి ఆధ్యాత్మిక సేవల్లో కూడా ఆత్మసేవ చాలా ముఖ్యమైనది. అదే స్వధర్మం అంటే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సమాజంతో బలమైన సంబంధాలను ఏర్పరచుకొని నా నుండి సమాజానికి ఏదో జరగాలి అనేటటువంటి తపనతోటి, ఆరాటంతో నిద్రాహారాలు మాని జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో కూడా సఫరింగ్ అనేది ఉంది. కొంతమంది జబ్బులతో బాధపడ్డారు, కొంతమంది చంపబడ్డారు, కొంతమంది హింసించబడ్డారు, కొంతమంది తక్కువ వయసులోనే అతి భయంకరమైన జబ్బులతో ఇబ్బంది పడ్డారు. అంటే శారీరక ఆరోగ్యం పోతుంది, శరీరం బలహీనపడుతుంది, జీవితకాలం తగ్గిపోతుంది. అంతిమంగా సమాజానికి ఏదో చేయాలని తపన ఉండి చేయలేక అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వివేకానందుడు వారు. ఆయనకి సమాజానికి ఏదో చేయాలని తపన చాలా ఎక్కువగా ఉండేది. భారతదేశం చెడిపోతుంది, పతనం అవుతుంది అనేటటువంటి భావన బలీయంగా ఉంది. ఇతర దేశాలతో భారతదేశాన్ని పోల్చినప్పుడు అసంతృప్తి కలిగేది. పాశ్చాత్య జీవన విధానం పట్ల వ్యతిరేకత ఉంది. కానీ ఆధ్యాత్మికత అందరికీ అందలేదనేటటువంటి తపన, ఆరాటం ఆయనలో బలీయంగా ఉంది. అందుకే రాత్రుల్లో ఒక్కోసారి విపరీతంగా ఏడుస్తూ ఉండేవాడు. ఆయన ప్రసంగాలను గమనించండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. బండరాయిని కూడా కదిలించే విధంగా ఉంటాయి. అవి సబ్జెక్టు చదివితే వచ్చేవి కాదు, హృదయ స్పందన నుంచి వచ్చాయి. ఒకసారి అమెరికాలో ఒక యువతి ఆయన ఒక ప్రశ్న వేసింది. స్వామీజీ, మీ ప్రసంగాలు వింటూ ఉంటే పసిబిడ్డ కూడా పాలు తాగటం మానేస్తుంది కదా, ఇంత అద్భుతంగా మీరు ప్రసంగించగలుగుతున్నారు, మీ వల్ల భారతదేశానికి ఎంత మేలు కలిగిందో, ఎన్ని లక్షల మంది ప్రభావితం అయ్యారో తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అన్నదట. అప్పుడు స్వామీజీ ఒక మాట చెప్పాడు. భారతదేశంలో 2 వర్గాల వాళ్ళు ఉన్నారు.
ఒక వర్గానికి అజీర్తి బాధ, మరొక వర్గానికి ఆకలి బాధ. అజీర్తి బాధతో ఉన్నటువంటి వ్యక్తికి వేదాంతం ఎక్కదు. ఆకలి బాధతో ఉన్నటువంటి వ్యక్తికి వేదాంతాన్ని బలవంతంగా చెవిలో పోసినా స్వీకరించడు. ముందు ఆకలి తీరాలి. ఒక పక్క ఆకలితోటి అలమటించిపోతూ ఉంటే ఆధ్యాత్మికతను ఎలా అందించగలుగుతాం? అందుకే భారతదేశంలో నా ప్రసంగాలు పనికిరాగనందువల్లనే మీ దేశానికి వచ్చాను, మీరు శ్రద్ధగా వింటున్నారన్నాడు. అక్కడేమిటి, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఇక్కడ వనరుల కొరత ఉంది. కాబట్టి చాలామంది చేసేటటువంటి సేవలలో ఘర్షణ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నిరంతరం 24 గంటలు కూడా సమాజాన్ని గురించి ఆలోచించడం జరుగుతుంది. ఇటువంటి విధానంలో వాళ్ళు ఏం కోల్పోతున్నారు, దీని గురించి ఆలోచించాలి. స్వధర్మాన్ని మర్చిపోతున్నారు, పరధర్మం మీద దృష్టి పెడుతున్నారు. పరధర్మం ముఖ్యమా, స్వధర్మం ముఖ్యమా? స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళితే ఎట్లా? ముందు వ్యక్తిగా నువ్వు మారాలి, తర్వాత కుటుంబానికి నీ వంతు తప్పనిసరిగా సేవలు చేయాలి, తర్వాత సమాజానికి సేవలు చేయాలి. వ్యక్తిగా నువ్వు మారకుండా కుటుంబాన్ని ఎలా ఉద్ధరించగలుగుతావు? కుటుంబాన్ని చక్కదిద్దుకోకుండా సమాజంలోకి వెళితే అంతకు మించిన ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? ఆలోచించండి ఒకసారి. మరొకసారి చెప్తున్నాను, స్వధర్మం ముందు, తర్వాత పరధర్మం, అంతిమంగా పరమధర్మం. ఈ ప్రిన్సిపల్ చాలామంది పాటించటం లేదు. అందుకే సమాజం మీద దృష్టి పెడుతున్నారు తప్ప అంతరంగ శుద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. సమాజాన్ని ఉద్ధరించడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నప్పుడే సమాజాన్ని ఉద్ధరించేటటువంటి అర్హతను పొందగలుగుతావు. నువ్వు బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, రుగ్మతలతో బాధపడుతూ జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించే పరిస్థితులు వస్తే సమాజం నీ పట్ల సానుభూతిని చూపిస్తుంది తప్ప నిన్ను అనుసరించదు. ఎందువల్ల? ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, ఎంతో కొంత మేరకు సంతృప్తి కావాలి. ఇవన్నీ ఎక్కడ లభిస్తాయి? ఆరోగ్యం నుండి లభిస్తాయి. కాబట్టి ఆరోగ్యం ఎలా వస్తుంది? తనను తాను శుద్ధి చేసుకుంటే వస్తుంది. కాబట్టి ఆ త్యాగం అనేది త్యాగమే కానీ అది హృదయ మట్టం నుండి వస్తుంది. ఇక్కడ అది కీ పాయింట్. ఇప్పుడు చెప్పండి, హృదయ మట్టం నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి స్పందనకి ఆత్మస్థితి నుండి ఉత్పన్నమయ్యే స్పందనకి తేడా ఏమిటి? హృదయ మట్టం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి స్పందన పరిమితంగా ఉంటుంది. ఆత్మస్థితి నుండి ఉత్పన్నమయ్యేటటువంటి స్పందన అనంతంగా ఉంటుంది. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఆటలాగా ఉంటుంది, పాటలాగా ఉంటుంది. కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే మానసిక ఒత్తిడి ఉండదు. మానసిక ఒత్తిడి లేకుండా పరిపూర్ణ జీవితం ఉన్నప్పుడు, పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇటువంటి వాళ్ళలో 3 మేలుకుంటాయి. 1 అంతర్యామి, 2 అంతరాత్మ, 3 అంతర్వాణి. అంతరాత్మ, అంతర్యామి, అంతర్వాణి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. అంతరాత్మ నుండి ఆలోచించాలి, అంతర్యామ నుండి కార్యక్రమాలను అమలు జరపాలి. అదే సమయంలో అంతర్వాణి నుండి మాట్లాడగలగాలి. మరలా చూడండి, అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి. 1 ఆలోచన, 2 మాట, 3 క్రియ.
ఇతను ఏ స్థితి నుండి ఆలోచిస్తున్నాడు, ఏ స్థితి నుండి మాట్లాడుతున్నాడు, ఏ స్థితి నుండి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు చెప్పండి. మనసు ఎలా ఉంది? నిండు కొండలాగుంది. విశ్వవ్యాపత భావన ఉంది. అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది. ఆత్మస్థితి నుండి ఆలోచనలు వస్తున్నాయి, ఆత్మస్థితి నుండి మాటలు వస్తున్నాయి, ఆత్మస్థితి నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఋషితత్వం అంటే. ఎందుకు వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందంటే, ఎందుకు సిద్ధులు ప్రదర్శించగలుగుతున్నారంటే, ఎందుకు సాధారణమైనటువంటి వ్యక్తులు చేయలేనటువంటి పనులు చేయగలుగుతున్నారంటే, వీళ్ళ స్థితి అనంతంగా ఉంది, అనంతంగా ఉంది, విశ్వవ్యాప్తంగా ఉంది. వీళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే యూనివర్సల్ లెవెల్లో ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇలా అందరూ ఎందుకు జీవించలేకపోతున్నారు? దానికి మూల కారణం, మనకి 2 రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి సంచిత కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు. మనం సాధన చేయటం ద్వారా సంచిత ప్రారబ్ధాలలో కొన్నింటిని మాత్రమే తొలగించుకోగలుగుతాం, కానీ మూలాలు మాత్రం ఇంకా అలాగే ఉంటాయి. అటువంటి మూలాలను తొలగించుకోగలిగితే శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరం లేకపోతే ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియాలు లేకపోతే మనసు ఉండదు, మనసు లేకపోతే బుద్ధి ఉండదు, బుద్ధి లేకపోతే చిత్తం ఉండదు, చిత్తం లేకపోతే అహంకారం ఉండదు. ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆత్మస్థితి నుండి మన దైనందిన కార్యక్రమాలను నెరవేర్చగలగాలి. హృదయ మట్టంలో జీవించే వ్యక్తులను మీరు గమనించండి. తప్పనిసరిగా ఏదో సాధించాలి, సరిచేయాలి, మార్చాలి, ఇది సరిగా లేదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే కరెక్టు, ఇలా ఉండకపోతే ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు. ఇలా ఉండాలి, ఉండకూడదు అనేటటువంటి 2 రకాల భావాలు ఉన్నాయంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే కదా. ఇప్పుడు చెప్పండి, మనసు పనిచేస్తుందంటే ఆత్మస్థితి ఎక్కడుంటుంది? అందుకే కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి దశాబ్దాల తరబడి సాధన చేసి కూడా అంతిమంగా జబ్బులతో బాధపడి ఎందుకు చనిపోయారంటే, మిగిలి ఉన్న సంస్కారాన్ని సమూలంగా తొలగించుకోలేకపోయారు, కరిగించుకోలేకపోయారు. అంటే వాళ్ళలో జీవభావం ఇంకా మిగిలి ఉంది, జీవభావం ఇంకా మిగిలి ఉంది. జీవభావం ఇంకా మిగిలి ఉన్నప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరించవచ్చును కానీ జీవుడు పూర్తిగా కరిగిపోడు. అటువంటి వ్యక్తులలో ఒకటి పూర్తిగా ఉండదు. అదేమిటి? దివ్యత్వం. ఇప్పుడు దేవుడు అంటే ఎవరో చెప్తాను, భగవంతుడు అంటే ఎవరో చెప్తాను. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అతను విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. సర్వత్రా, అంతటా, అన్నిటా, అందరి యందు ఉండేది భగవంతుడు. ఆయనకి రూపం లేదు, ఆకారం లేదు, గుణం లేదు, ఏమీ లేవు. అది అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. అందుకే దాన్ని పరబ్రహ్మం అన్నారు, పరమాత్మ అన్నారు. మరి దేవుడెవరు? అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకొని, రాగం లేకుండా, ద్వేషం లేకుండా, సంస్కారాల మూలాలను మొత్తం సమూలంగా తొలగించుకొని, స్వచ్ఛంగా పవిత్రంగా ఉండి, ప్రజల చేత పూజలు అందుకుంటూ, కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ, దివ్యత్వాన్ని అందరికీ పంచేటటువంటి వ్యక్తే దేవుడు అంటే. ఇప్పుడు మానవత్వానికి దివ్యత్వానికి మధ్యలో ఏముందో గమనించండి. హృదయ స్పందన ఉంది. ఆ హృదయ స్పందన కూడా పోయిందనుకోండి, అతడు ఆత్మస్పందనకు వస్తాడు.
అతడు ఆత్మస్పందనకు వస్తాడు. అది పాయింట్. నా జీవనయానం ఇది, నా ఆలోచన విధానం ఇది, భవిష్యత్తులో నా భావాలు ఈ విధంగా అందించబడబోతున్నాయి. కాబట్టి శారీరక అసౌకర్యం ఉన్న, ఇంద్రియ పుష్టి లేకపోయినా, మనసులో ప్రశాంతత లేకపోయినా, అసంతృప్తి ఎక్కువగా ఉన్నా అతను సమాజానికి 100% న్యాయం చేయలేడు. కాబట్టి మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారంటే స్వధర్మాన్ని విస్మరించి పరధర్మం కోసం పరితపిస్తున్నారు. పరధర్మం కోసం పరితపిస్తూ స్వధర్మాన్ని విస్మరించిన వ్యక్తులకి తప్పనిసరిగా పరిపూర్ణత్వం సిద్ధించదు. స్వధర్మాన్ని సంపూర్ణంగా ఆచరిస్తూ పరధర్మానికి వెళితే అంతిమంగా పరమధర్మానికి వెళతారు. స్వధర్మం, పరధర్మం, పరమధర్మం. వీళ్ళని ఏమంటారు? దేవుడు అంటారు. ఆడవాళ్ళని దేవతలు అంటారు. దేవుళ్ళో ఏముంటుంది? శరీరం ఉంటుంది అంతే. ఏముండదు? జీవుడు ఉండడు. జీవుడు లేని దేహం అది. దేవతలలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. కేవలం శక్తి ఉంటుంది. సరస్వతి జ్ఞానం, లక్ష్మి ఐశ్వర్యం, పార్వతి శక్తి స్వరూపిణి. అందుకే దేవుడినిచ్చి ఆ దేవుడి జతలో దేవతనిచ్చారు. సృష్టి బ్రహ్మ సరస్వతి, స్థితి విష్ణుమూర్తి లక్ష్మీదేవి, లయం శివుడు పార్వతి. కాబట్టి ఆ దేవుడు కొనసాగటానికి వెనక శక్తి ఉండాలి. ఆ శక్తి స్వరూపుణులే దేవతలంటే. ఈ దేవతలు దేవుళ్ళు నివసించేటటువంటి ప్రాంతమే స్వర్గం అంటే. ఆ స్వర్గం పైన లేదు, పైన ఇంద్రుడు లేడు, కింద నరకం లేదు, యమధర్మరాజు లేడు. అదంతా మనలోనే ఉంది. కాబట్టి సమాజాన్ని చూసి స్పందించడం అనేది మన తక్షణ కర్తవ్యం, కనీస బాధ్యత. కానీ మనల్ని మనం సమూలంగా శుద్ధి చేసుకున్న తర్వాత ప్రపంచంలోకి వెళ్ళటం ఒక ప్రక్రియ. శుద్ధి చేసుకోవటం కోసం ప్రపంచంలోకి వెళ్ళటం మరొక ప్రక్రియ. మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ప్రపంచాన్ని శుద్ధి చేస్తూ ఉంటే రెండు వైపులా మేలు కలుగుతుంది. మనల్ని శుద్ధి చేసుకోకుండా ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచానికి సేవ చేస్తూ శుద్ధి చేయదలుచుకుంటే అక్కడ బయట శుద్ధి జరుగుద్ది, లోపల జరగదు. ఇక్కడ జరగదు. ఇక్కడ జరిగింది ప్రపంచంలోకి వెళ్ళలేదు. ఏమిటి ఉపయోగం? కాబట్టి అంతరంగ శుద్ధి తర్వాత ప్రపంచంలోకి వెళితే ప్రపంచం నీరాజనం పడుతుంది, ప్రపంచానికి న్యాయం జరుగుతుంది. అంతరంగ శుద్ధి లేకుండా అపరిపక్వంగా అజ్ఞానంలో ఉండి సమాజంలోకి వెళ్ళి నేనేదో సేవ చేస్తున్నానంటే తప్పు లేదు, కానీ పరిపూర్ణం మాత్రం కాదు. ఇప్పటికి అసలు విషయానికి వద్దాం. అటువంటి ఆత్మస్థితిని అందుకోవటం ఎట్లా? అంతరాత్మను, అంతర్యామిని, అంతర్వాణిని మేలుకొల్పటం ఎట్లా? దానికి ఆజ్ఞ చక్రం. అదే మూడవ నేత్రం, అదే బ్రహ్మనేత్రం, అదే విశ్వనేత్రం, అదే అతీంద్రియ నేత్రం. దానికి మరి మార్గం ఏమిటి? రెండు మార్గాలు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, రెండవది ఆత్మశుద్ధి యోగం. కాబట్టి మానవత్వంలో ఇరుక్కొని పోకూడదు. మానవత్వం నుండి దివ్యత్వానికి వెళ్ళగలగాలి. ఇప్పుడు ఇక చివరికి ఒక మాట చెప్తున్నాను. ఈ దివ్యత్వంలో జీవించేటటువంటి వ్యక్తికి శరీరం ఉంటుంది, కానీ లోపల సంస్కారాలు ఉండవు. జీవుడు ఉండడు, దేహ భావన ఉండదు, శారీరక మమకారం ఉండదు,
అహంకారం అంతకన్నా ఉండదు. ఇతని జీవితం ఎలా ఉంటుందంటే ఆటలాగా కొనసాగుతుంది, పాటలాగా కొనసాగుతుంది, సులభంగా కొనసాగుతుంది, సునాయాసంగా కొనసాగుతుంది. అసలు రిస్క్ అనేది ఉండదు. శరీరమే లేకపోతే ఇక మరణ భయం ఉండదు. మరణ భయం లేకపోతే మరణాన్ని జయించగలుగుతారు. కాబట్టి మోక్షం 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 అంటున్నారు. ఏమిటా మోక్షం అంటే? సంస్కార శుద్ధి మోక్షం అంటే. ఈ మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, బ్రతికుండగానే పొందగలగాలి. బ్రతికుండగానే మోక్షాన్ని పొందగలగాలి, సంపూర్ణ స్వేచ్ఛను పొందగలగాలి, యూనివర్సల్ కాన్షియస్నెస్ రావాలి. సమాజానికి సేవ చేస్తున్నాను అంటున్నావు, నువ్వు ప్రకృతిని మర్చిపోతున్నావు, విశ్వాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి మానవాళికి సేవ చేస్తున్నావు అనుకోండి, నీ యొక్క ఆలోచన పరిధి మొత్తం మనుషులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కానీ అనంతమైనటువంటి సమాజాన్ని పరిమితమైన జీవితంతో ఎలా ఉద్ధరించగలుగుతావు, ఎలా మార్చగలుగుతావు? ప్రకృతిలోకి వెళ్ళాలి, విశ్వవ్యాప్త భావన ఉండాలి. విశ్వవ్యాప్త భావంతో ప్రకృతిలో ఉండాలి, ప్రపంచంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, వృత్తిలో ఉండాలి, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలి. సంబడి స్టేట్లో ఉండి నువ్వు సమాజానికి ఏం చేసినా సరే అసంపూర్ణమే. నోబడి స్టేట్లో ఉండి ఎవరిబడి స్టేట్లో ఉండి నువ్వు సమాజానికి ఏం చేసినా సరే అది యజ్ఞమే, యోగమే. ఇంకొక విషయం కొంచెం ఆలోచించండి. గురూజీ ఇలా జీవిస్తున్నాం అనుకో, కుటుంబం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, మీకు లోపల కొన్ని అనుమానాలు ఉంటాయి. అనుమానాలు రావటం మంచిది. సందేహ నివృత్తే సాధన అంటే. ఒక్కటి చెప్తున్నాను, పరిమితంగా ఉన్నప్పుడు నీ శక్తి పరిమితంగా ఉంటుంది, అనంతంగా ఉన్నప్పుడు నీ శక్తి అనంతంగా ఉంటుంది. శక్తి అనంతంగా ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్య దర్శనం అవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను బాబా గారిని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి నగ్న సత్యం ఇది. బాబా గారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ఆత్మస్థితి నుండి జరిగాయి. ఆత్మస్థితి నుండి జరిగితే ఆ కార్యక్రమాల మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు. మరి బాబా గారి కార్యక్రమం ఒకటి ఆగిపోయింది. అదేమిటంటే ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన. అందుకు మూల కారణం ఏంటంటే తన పాచికలు ప్రజల మీద పారలే. ప్రజలు ఆయన కంటే తెలివైన వాళ్ళు. ఆయన నిష్కపటంగా, నిష్కల్మషంగా ఉన్నారు. కానీ ప్రజలు ఆయన దగ్గరికి ఆశించి వెళ్ళారు. ఆయన్ని భౌతికంగా చూశారు, స్వామిని భౌతికంగా చూశారు, స్వామి దగ్గరకు ఆశించి వెళ్ళారు. స్వామిని ఎలా ఉపయోగించుకోవాలనే భావన కలిగింది. కొంతమందికి స్వామిని చూసి స్పందన కలిగింది, కానీ అది హృదయ స్పందనే, ఆత్మస్పందన కాదు. స్వామికి స్వచ్ఛమైన వారసులు ఎవరవుతారంటే ఆత్మస్పందనలో జీవించే వాళ్ళే స్వచ్ఛమైనటువంటి వారసులు అవుతారు. అటువంటి వారసుల కోసం వెతికారు, జీవితాంతం వెతికారు, కానీ ఒక్కడు దొరకలే. అందుకే తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ప్రపంచం సంసిద్ధంగా లేకుండా బలవంతంగా వెళ్ళి ఏదో చేద్దామన్నా సరే ప్రపంచం స్వీకరించదు కదా. ఇనుము కాలినప్పుడే సమ్మెట దెబ్బకు వంగుతుంది. కాలకుండా పోయి మనం దెబ్బలేస్తూ ఉంటే ఏమవుతాయి? మన సమ్మెట వంగుతుంది, అది వంగదు, ఇది వంగుతుంది. భవిష్యత్తులో ప్రపంచానికి ఇటువంటి అవసరం పెరుగుతుంది, తప్పనిసరిగా పెరుగుతుంది. ఎందుకంటే సమస్యల సుడిగుండం నుంచి బయటపడాలంటే మనిషి ఏదో ఒక అన్వేషణ చేయాలి. ఇప్పటి వరకు అంతరిక్షంలో అన్వేషణ చేశాడు, భవిష్యత్తులో అంతరంగంలో అన్వేషణ చేయబోతున్నాడు.
ఇది నేను చెప్తే జరిగేది కాదు, ఎవరికి వాళ్ళకే ఈ భావన కలుగుతుంది. మరి నాలాంటి వ్యక్తులు ఎందుకు? వీళ్ళు కేవలం ఇన్స్ట్రుమెంట్స్కి ఉపయోగపడతారు. కాబట్టి భగవంతుడి చేతిలో నేను ఒక పరికరాన్ని తప్ప నేను భగవంతుడి యొక్క స్థితిలో లేను. భగవంతుడి స్థితిని అనుభవిస్తూ పరికరంగా ఉపయోగపడుతున్నాను. కానీ యూనివర్సల్ కాన్షియస్ నుండి కార్యక్రమాలు జరగాలి. ఇది ఒక్కళ్ళ ద్వారా సాధ్యం కాదు, కొన్ని వందల వేల మంది కావాలి. అటువంటి వందల వేల మంది భారతదేశం నుంచి తయారు కావాలి, ఇతర దేశాల్లో సాధ్యం కాదు. ఎందువలన? భారతదేశం జ్ఞానానికి పుట్టినిల్లు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, యోగాకు పుట్టినిల్లు. మరొక మాటలో చెప్పాలంటే వేదాలకు పుట్టినిల్లు, ఋషులు పుట్టినటువంటి పవిత్రమైన గడ్డ మంది. కాబట్టి భారతదేశమే ప్రపంచానికి నాయకత్వం వహించబోతుంది. అందులో మన పాత్ర కూడా పుష్కలంగా ఉండాలి. ఆ యజ్ఞానికి మనం అందరం కూడా సమిధనం కావాలి. మన అంతరంగాన్ని వెలిగించుకొని అవని మొత్తాన్ని వెలిగించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆత్మస్పందనతో జీవించే వ్యక్తికి అసలు టెన్షన్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఫలితాన్ని ఆశించడు కాబట్టి. కృష్ణుడు ఎలా జీవించాడు? కృష్ణుడు అబద్ధాలు ఆడాడు, అబద్ధం ఆడించాడు, దొంగతనం చేశాడు, దొంగతనాలు చేయించాడు, యుద్ధం చేశాడు, యుద్ధం చేయించాడు. కానీ ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు. కాబట్టి ధర్మ సంస్థాపన అనేది శూన్యం నుండి జరగాలి తప్ప పరిమిత తత్వం నుండి జరగకూడదు. కాబట్టి అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని దివ్యత్వాన్ని అనుభవిస్తూ సమాజానికి మీ వంతు ఆధ్యాత్మిక సేవలను అందించడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.